సికింద్రాబాద్లో వ్యాపారి మూఢనమ్మకం కూతురు ప్రాణాలు తీసింది. 13 ఏళ్ల బాలికతో 68 రోజులు ఉపవాసం చేయించాడు తండ్రి. దీంతో బాలిక మరణించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయింది అమ్మాయి? 13 సంవత్సరాల వయసున్నటువంటి ఆరాధన అనే బాలిక 8వ తరగతి చదువుతుంది. జైన మతానికి సంబంధించినటువంటి ఆరాధన గతంలో 12 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంది. జైన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చిన్నారులు ఉపవాస దీక్ష తీసుకుంటే, ఎవరైనా ఆ ఇంట్లో ఉపవాస దీక్ష తీసుకుంటే ఆ ఇంటికి మంచి జరుగుతుంది అన్నది జైనుల సాంప్రదాయం ప్రకారం గత చాలా రోజులుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. దానికి సంబంధించి ఆరాధన గతంలో 12 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంది. ఆ తర్వాత 21 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి 68 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకోవడంతో జైన మందిరంలోనే ఆమె ఉపవాస దీక్ష తీసుకుంది. దీనికి సంబంధించి ఆమె ఫాస్టింగ్ లో ఉన్న సందర్భంలోనే అనేక మంది విఐపీలు జైనులకు సంబంధించినటువంటి అనేక మంది జైన పెద్దలు కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. ఆరాధనను పరామర్శించడం జరిగింది. ఆమెను ఒక దేవతగా కూడా కొలవడం జరిగింది. తర్వాత 68 రోజులు ఫాస్టింగ్ పూర్తయిపోయిన తర్వాత ఒకసారిగా ఆమె నిరాహార దీక్షను మానేసిన తర్వాత అక్కడ ఇంట్లో 2 వైద్యులు ఉన్నప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం, ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆహారం తీసుకున్నటువంటి సందర్భంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మొత్తానికి ఇదంతా కూడా మూఢనమ్మకాల ప్రకారం ఉపవాస దీక్షలు చేయడం ద్వారా ఆ కుటుంబం మంచి జరుగుతుంది అని చెప్పి నమ్మడం ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఓవైపు బాలల హక్కుల సంఘం ఆరోపిస్తుంది. జైనులకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇది పూర్తిగా మూఢనమ్మకం, ఇది మత సాంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతుంది. ఈ చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణం కూడా ఇది అనవసరమైనటువంటి మూఢనమ్మకాల వల్లనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని చెప్పి కూడా జైనులకు సంబంధించినటువంటి మత పెద్దలు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఆరాధన వృత్తికి సంబంధించి 68 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకోవడం వల్లనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని చెప్పి కూడా స్పష్టమైంది. మరోవైపు చిన్నారి మృతి చెందిన తర్వాత చిన్నారి అంత్యక్రియలకు వందలాది మంది హాజరైన సందర్భంలో కూడా ఆరాధనను ఒక దేవతగా అభివర్ణించడం కూడా జరిగింది. ఇదంతా కూడా మూఢనమ్మకాల నెపంతో చిన్నారిని బలిగొన్నారని చెప్పి ఓవైపు బాలల హక్కుల సంఘం ఆరోపిస్తుంటే, బాలల హక్కుల సంఘం కానీ జైనులకు సంబంధించినటువంటి ఓ వర్గం ఆరోపిస్తుంటే, మరో వర్గం మాత్రం ఇది ఆరాధనను దేవతగా కొలుస్తున్నారు. సంతోష్, మొత్తానికి ఆరాధన మృతికి సంబంధించి ఏ విధంగా తేలనుంది, అటు జైనుల్లో ఉన్నటువంటి ఓ వర్గం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, మరోవైపు బాలల హక్కుల సంఘం కూడా ఈ బాలిక మృతి పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం, మొత్తానికి ఆరాధన ప్రాణాలు కోల్పోయిందని చెప్పి ఘటనపై ఏ విధంగా విచారణ జరుగుతుందన్నది కూడా వేచి చూడాల్సింది. మొత్తానికి హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఘటన కొంత కలకలం రేపుతోంది, సంచలనం రేకెత్తించినటువంటి ఘటన. 8వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల బాలిక 68 రోజుల పాటు ఫాస్టింగ్ వెళ్తే ఎలా అనుమతించారన్నది కూడా జైనులకు సంబంధించినటువంటి ఓ వర్గం తీవ్రంగా ప్రశ్నిస్తుంది. ఏ విధంగా ఆ బాలికను ఫాస్టింగ్ కోసం అనుమతించారు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబంలో ఎవరైతే ఆరాధనను ఈ విధంగా నిరవధిక ఈ 68 రోజుల నిరాహార దీక్షకు అనుమతించారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి కూడా అంటున్నారు. సంతోష్, థ్యాంక్ యూ కమల్.